హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. కిడ్నీ స్టోన్స్ ప్రస్తుతం ఎక్కువగా బాధిస్తున్న అంశం. కిడ్నీ స్టోన్స్ అసలు ఎలా ఏర్పడతాయి, ఇవి వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనికి ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయొచ్చు, లేదంటే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. కిడ్నీ స్టోన్స్ అనేవి ఇప్పుడు ఒక 25 ఇయర్స్ వాళ్ళకు కూడాను ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి కనిపిస్తున్నాయి సార్. అసలు ఈ కిడ్నీ స్టోన్ ఎలా తయారవుతుంది కిడ్నీ లోపల? అంటే మనం బయట నుంచి రాళ్ళు రప్పలు తినం, అయినప్పటికీ కిడ్నీలో రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ ఎందుకు లోపల తయారవుతాయి, అసలు వాటిని ఎలా నివారించవచ్చు అంటారు? కిడ్నీ మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడటానికి ప్రధాన కారణం మనం మంచినీళ్ళు తక్కువ తాగటం. ఓకే. చాలామంది టిఫిన్ చేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతారు, మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఏదైనా మధ్యలో ఏదైనా టిఫిన్ చేస్తే తాగుతారు. అలా కాకుండా మధ్య మధ్యలో గంటకు ఒకసారి దప్పిక అయినా కాకపోయినా వర్షాకాలము శీతాకాలంలో కనీసం 3 లీటర్ల మంచినీరు, ఓకే, వేసవి కాలంలో 3 నుంచి 5 లీటర్ల నీళ్లు. మన టేబుల్ మీద ఎప్పుడూ నీళ్లు ఉండాలి, వాటర్ బాటిల్ ఉండాలి. పూర్వకాలము ట్రాక్టర్లు లారీలకి రేడియేటర్ అని ఉండేది. ఆ రేడియేటర్కి నీళ్లు పోసేవారు ఇంజిన్ కూలింగ్ చేయడానికి. అవును. ఇప్పుడు కూలెంట్లు వచ్చినాయి, ద్రవాలు మన ఆయిల్స్ వచ్చినాయి, కూలెంట్ ఆయిల్స్ వచ్చినాయి. అలా మన శరీరాన్ని ఎక్కువ నీళ్లతో ముంచి ఉంచటం ద్వారా ఈ రాళ్ళు ఏర్పడవు. ఎందుకంటే మంచినీళ్ళు ఎక్కువ తాగితే రక్తం పల్చగా ఉంటుంది. ఓకే. రక్తం పల్చగా ఉంటుంది, మూత్ర విసర్జన అధికంగా జరుగుతుంది. ఈ నీళ్లు తక్కువ తాగితే రక్తం చిక్కబడిపోతుంది, మూత్రం కూడా చిక్కబడిపోతుంది. కొంతమంది మంచినీళ్ళు తక్కువ తాగితే మూత్ర విసర్జనప్పుడు మంట చురుకు కూడా ఉంటుంది. ఆ మంట చురుకు నీళ్ళు ఎక్కువ తాగితే పోతుంది. కనుక మనం విధిగా మంచినీళ్ళు ఎక్కువ తాగటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా 20 లీటర్ల క్యాను ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. ఆర్ఓ వాటర్ బదులుగా ఆల్కలైన్ వాటర్ అని, క్షారపూరితమైన వాటర్, మంచినీరుగా ఆల్కలైన్ వాటర్, అది వాడటం వల్ల ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా కాపాడవచ్చు, ఏర్పడిన రాళ్ళు కూడా కరిగిపోయేలా చేయొచ్చు. ఓకే. ఈ మూత్రపిండంలో రాళ్ళు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ గమనిస్తున్నాం. ఎందుకంటే మేము ఎంబీబీఎస్ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషనే లేదు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ కనుగొన్న తర్వాత, అది వినియోగంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరికి కడుపు నొప్పి వచ్చినా, ఏ రకమైన కడుపు నొప్పి వచ్చినా ఏదో ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్తో సరిపెట్టకుండా తప్పనిసరిగా మరుసటి రోజు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి. గతంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందుబాటులో లేని కారణం వల్ల ఇవి కనపడేవి కాదు. ఎక్స్రే తీస్తే కనపడవు, ఎక్స్రేలో రాయి కనపడదు, స్కానింగే చేయాలి. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ధ్వని తరంగాలను చేసే స్కాన్. 100 సార్లు 1000 సార్లు చేయించినా దీంట్లో ఏమీ రేడియేషన్ ఉండదు కనుక, ఇది సురక్షితమైనది కనుక చేయించుకోవటం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఈ మూత్రపిండంలో రాళ్ళు ఉంటే విశేషం ఏంటంటే కడుపు నొప్పి రాదు, నడుము నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి వెనక పక్క, ఒక పక్క నడుము సెంటర్లో రాదు, ఓ పక్క వస్తుంది. ఓ నడుము పక్కన నొప్పి మొదలై అక్కడి నుంచి ప్రారంభించి నడుము నుంచి పొట్టలోకి, అక్కడి నుంచి గజ్జల్లోకి వచ్చి, మగవారికి అయితే వృషణాలు, గోలీకాయల వరకు నొప్పి వస్తుంది. ఓకే. ఈ మూత్రపిండంలో రాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళ నొప్పి ఎలా ఉంటుందంటే నరకయాతన. మంచం మీద పడి దొర్లుతుంటారు, దొర్లుతూ లేదా బోర్ల పడుకుంటారు, గావు కేకలు పెడతారు.
ఈ తీవ్రమైన నొప్పి చూసి ఇంకా అప్పగింతలు మొదలు పెడతారు. నేను చచ్చిపోతున్నాను అని గౌకేకలు పెడుతూ అక్కడ అప్పులు ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇక నేను చచ్చిపోతున్నాను అయిపోతున్నాను అని చెప్తారు. అంత తీవ్రమైన నొప్పి వస్తుంది ఇది. కనుక ఇది నడుము దగ్గర ప్రారంభం అవటం వల్ల కొంతమంది పాపం తెలవక ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తే నడుము నొప్పి అని ఎక్స్రేలు తీస్తారు నడుముకి, ఇంకా నడుముకి ఎంఆర్ఐ కూడా చేస్తారు. కనుక మనం ప్రధానంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే నడుము పక్కన కుడి పక్కన కానీ ఎడమ పక్కన కానీ ప్రారంభమై పొట్టలోకి వెళ్తుంది. ఓకే. కొంతమందికి పొట్టలోకి వెళ్ళదు, నడుము పక్కనే ఉంటుంది. ఈ రాళ్ళు ఒక పక్కకి పరిమితం అవ్వచ్చు, రెండు పక్కలు కూడా ఉండొచ్చు. ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ కూడా వస్తుంటాయి. ఈ రాళ్ళు వచ్చినప్పుడు నొప్పితో పాటు వికారము, వాంతి కూడా ఉంటుంది. ఓకే. కొంతమందికి రాళ్ళు ఉండటం వల్ల తరచుగా జ్వరము, చలి జ్వరం, మలేరియా జ్వరం ఎలా ఉంటుందో అలాంటి జ్వరం వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి. కొద్దిమందికి ఈ మూత్రపిండములో మూత్రనాళములో రాళ్ళు ఉండటం వల్ల మూత్రము రంగు ఇటుక రాయి రంగులో కానీ కొన్ని సందర్భాల్లో రక్తమే పడుతుంటుంది. ఓకే. ఈ రక్తము రాయి వల్ల, ఆ రాపిడి వల్ల పడుతూ ఉంటుంది. ఈ రాయిని మనం ప్రతి రాయిని ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు. 9 మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజు ఉన్న రాయి ఆటోమేటిక్గా దానంతరకదే తగ్గిపోయే గుణం ఉన్నదని వైద్య పరిశోధనలో వెల్లడించారు. కనుక 9 ఇప్పుడు మనకి స్కానింగ్ చేసినప్పుడు సైజు ఇస్తారు, ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ సైజులు కూడా ఇస్తారు. కనుక 9 మిల్లీమీటర్ల కంటే సైజు తక్కువ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కానీ ఇంకా ఏ చికిత్సలు కానీ అవసరం లేదు. మంచినీళ్ళు తాగితే దానంతరకు అవే వెళ్ళిపోతాయి. కొంతమంది ఒక అపోహ ఉన్నది, ఇది పక్కవాడికి కూడా చెప్తుంటారు, రాళ్ళు ఉంటే బీరు తాగరా, బీరు తాగితే అవి వెళ్ళిపోతాయని. బీరు తాగకూడదు. బీర్ అనేది దీనికి చికిత్స కాదు. మూత్రపిండంలో రాళ్ళు కరగటానికి ఆయుర్వేద వైద్య విధానంలో చక్కటి మందులు ఉన్నాయి. గ్రామాల్లో మూత్రపిండాల పనితీరు మెరుగుపరచడానికి తెల్ల గల్జేరు అనే మొక్క ఉంటుంది, ఆకులు నవిలేయమంటారు, లేదా ఆకుని ఉండజేసి పసలు ఉండజేసి ఆ ఉండలు తినమంటారు. తెల్ల గల్జేరు నుంచి తయారు చేసి ఆయుర్వేద మందు ఉంటుంది, దాని పేరు పునర్నవ. పునర్నవ మూత్రపిండాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది.